ఒకప్పుడు బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య గొప్ప తర్కం ఏర్పడింది. ఇద్దరూ తమ తమ గొప్పతనాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. ఈ తర్కాన్ని పరిష్కరించేందుకు శ్రీమహాదేవుడు ఒక అనిర్వచనీయమైన జ్యోతి స్వరూపంగా ఆవిర్భవించాడు. శివుడు ఒక అపారమైన అగ్నిస్తంభం, అపారమైన కాంతి పునాదిగా మారిపోయాడు. దీనికి తల మరియు అడుగు రెండూ కనిపించకుండా స్తంభంగా కనిపించేది. బ్రహ్మదేవుడు హంస రూపంలో మారిపోయి అగ్నిస్తంభం తల భాగాన్ని తెలుసుకునేందుకు పైకి ప్రయాణించాడు. ఎంత ప్రయాణించినా శివుడి ఆఖరి శిఖరాన్ని కనుగొనలేకపోయాడు. చివరికి తాను కనుగొన్నట్లు అబద్ధం చెప్పాడు. ఇదే సమయంలో విష్ణువు వరాహ రూపంలో మారిపోయి శివుని అగ్నిస్తంభం యొక్క అడుగు భాగాన్ని తెలుసుకునేందుకు భూలోకంలో పాదం మోపారు. ఎంత లోతుగా వెతికినా శివుడి స్తంభం చివర కనిపించలేదు. తాను శివుడి పాదాలను చేరలేనని ఒప్పుకున్నాడు. బ్రహ్మ అబద్ధం చెప్పడం చూసిన శివుడు కోపంతో, ఇకపై భూలోకంలో నీకు ఆలయాలు ఉండవు, భక్తులు నిన్ను ఎక్కువగా ఆరాధించరు అని శపించాడు. కాని విష్ణువు నిజాయితీగా ఒప్పుకోవడంతో శివుడు అతనికి అనుగ్రహం ఇచ్చాడు. ఈ అగ్ని స్వరూపమే తిరువన్నామలైలోని అరుణాచల పర్వతం అని చెబుతారు. అంటే అరుణాచల పర్వతమే శివుడు. ఇక్కడ లింగం రూపంలోనే కాకుండా పర్వత రూపంలో కూడా శివుడు కొలువై ఉన్నాడు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అరుణాచల పర్వతం శిఖరంపై అగ్ని దీపం వెలిగించడం ద్వారా ఈ ఘట్టాన్ని ప్రతిబింబిస్తారు. అరుణాచలం క్షేత్రం భూమిపై వెలసిన పరమశివుడి పవిత్రమైన స్థలం. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఇలాంటి మహిమగల ఆలయాల గురించి తెలుసుకునేందుకు దయచేసి అభయ సనాతన సేన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.